హాయ్ గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి నేనైతే మాత్రం మీకు ఇంటర్లింక్లో లేటెస్ట్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. సో ఇంతవరకు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే నేను తీసుకొని అయితే వస్తూ ఉంటాను. అండ్ మీకు ఈ యాప్ గురించి అలాంటి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఎనీ టైం మీకైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఏమాత్రం లేదు చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఓకే గైస్, ఇంకా ఎక్కడ చూస్తున్నట్టయితే మనకైతే మాత్రం చూస్తున్నారు కదా. సో ఫస్ట్ మనకైతే అప్డేట్ వచ్చేసి ఏంటంటే, సో ఇదివరకులాగా మనకైతే లేదు. మీరు మైనింగ్ అంటే 1 డే 2 డేస్ 3 డేస్ 4 డేస్ అట్లా ఆపుకుంటా మళ్ళీ 50 డేస్ చేయడం అట్లా అయితే లేదన్నమాట. మీరు 1 డే మైనింగ్ చేయకపోతే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ 2 డేస్ మీరు మైన్ చేయడం ఆపిస్తే మాత్రం మీకు 1 సైకిల్ అయితే బర్న్ అవుతుంది. ఒకవేళ 4 డేస్ మీరు చేయకపోతే 2 సైకిల్ అయితే బర్న్ అవుతుంది. ఇంకా 6 డేస్ చేయకపోతే మాత్రం 4 డేస్ సైకిల్స్ అయితే బర్న్ అవుతుంది. 8 డేస్ చేయకపోతే 8 సైకిల్స్ అయితే బర్న్ అవుతుంది. 10 డేస్ అయిపోతే 16 సైకిల్స్ అయితే బర్న్ అవుతుంది. 12 డేస్ అయిపోతే 32 సైకిల్స్ అయితే బర్న్ అవుతుంది. ఇంకా 14 నుంచి మ్యాక్స్ అనమాట 64 సైకిల్స్. ఇంకా పైకి పోతున్న కొద్ది మనకైతే మాత్రం ఇంకా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి సైకిల్స్ అయితే బర్న్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా బర్న్ అవటం వల్ల ఏంటంటే మీ అకౌంట్లో కాయిన్స్ అనేది కట్ అవుతూ ఉంటాయి అన్నమాట మనకైతే మాత్రం. సో ఇంకా ఎలా అంటే ఇంకా కాయిన్స్ అయితే మనకి తిరిగి రావు. ఇంకోటి ఏంటంటే మెయిన్ మీకు చెప్పాల్సింది, మనకైతే మాత్రం ఒకవేళ మీరు 2 డేస్ లేదా 4 డేస్ ఒకరి వరకు మైన్ చేయకుండా మళ్ళీ 60 డే నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం మీ మైనింగ్ అనేది అంటే మీ బర్న్ అనేది ఆగిపోతుంది అన్నమాట. సో మళ్ళీ మీరైతే మాత్రం మీ మైనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీకు ఎలాంటి కట్ అనేది అవ్వవు మీ కాయిన్స్. బట్ మీరు చెయ్యకుండా అట్టు వదిలేస్తే మాత్రం అవి కట్ అవుతా 0 వరకు అయితే వచ్చేస్తాయి. మళ్ళీ మీరు రీస్టార్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఓకే, ఇది మనకైతే మాత్రం అప్డేట్ అయితే మాత్రం. ఇంకా మనకి సెకండ్ అయితే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే మాత్రం. సో ఇదైతే మనకి లేటెస్ట్ అఫీషియల్ పేజ్ నుంచి అయితే వచ్చింది మనకైతే మాత్రం. ఏంటంటే మనకి చాలా మందికి అయితే ల్యాక్స్ అయితే ఉన్నాయి యాప్లో. ఇంకా అలానే మనకి మైన్ అవ్వకపోవటం లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో అయితే మాత్రం మనకి అప్డేట్ అయితే చేశారు. సో మీరు ఇంకా అప్డేట్ చేసుకోకపోతే ఇప్పుడే ప్లే స్టోర్ ఇంకా యాప్ స్టోర్కి పోయి మీ యాప్ని అప్డేట్ చేసుకోండి. అండ్ ప్రాబ్లం అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం మైనింగ్ అనేది రెగ్యులర్గా అయితే చేయాలి. సో మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం మీ కాయిన్స్ అయితే బర్న్ అయిపోతాయి అసలు. సో మీకే లాస్ అనమాట చాలా వరకు. ఇంకా కొంతమంది చేసేది ఏంటంటే మనకి థర్డ్ పార్టీ యాప్స్ అయితే వాడతారు. ఎలా అంటే కష్టపడకుండా ఈజీగా కాయిన్స్ మైన్ అయిపోతాయి అనేసి అట్లా వాడతారు కొన్ని యాప్స్. సో అలా వాడటం వల్ల అయితే మనకి కాయిన్స్ అనేది వస్తాయి. సో టైంకి అయితే. బట్ ఏంటంటే సో మనకి వాళ్ళ సిస్టమ్ అనేది అది అబ్జర్వ్ చేసి మీ అకౌంట్ అనేది బ్యాన్ చేసేస్తుంది. అంటే మనకి ఇంకా మీరు మైన్ అయితే చేయలేరు, ఇంకా మీ అకౌంట్ అయితే బ్యాన్ అయిపోతుంది. ఇంకా ఫేక్ రిఫరల్ కోడ్స్ కూడా మీరు వాడమాకండి అనేసి అయితే మనకి నీట్గా అయితే అక్కడ మనకి కనిపిస్తుంది. సో అది ఇంకా మీరు ఫేక్ ఈ ఉంటాయి కదా మనకైతే మాత్రం ఈ రిఫరల్ కోడ్స్ అనేసి అయ్యి. సో అవి అలాంటివి అయితే బై చేయమాకండి లేదా అమ్మమాకండి. సో అది మనకైతే మాత్రం ఇంకా ఇది కదా మనకైతే. సో మనకైతే అప్డేట్ అయితే మాత్రం. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకి ఎప్పటికప్పుడు కాన్స్టాంట్గా మీరు మైండ్ చేస్తూ ఉండండి. సో మీ కాయిన్స్ని అయితే బిల్డ్ అయితే చేసుకుంటూ ఉండండి అన్నమాట. సో ఓకే, ఇది మనకైతే మాత్రం. ఇంకా మనకి ఎల్టీజీ కూడా మనకి త్వరలోనే వస్తుంది. కమింగ్ సూన్ అని అయితే పెడుతున్నారు, మరి అది ఎప్పుడు వచ్చిందో తెలియదు. సో అది మనకైతే మాత్రం అప్డేట్స్ అయితే. సో ఇది గైస్ మనకి వీడియో అయితే మాత్రం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐ సీ యు గైస్ నెక్స్ట్ వన్. బాయ్. మళ్ళీ మొన్న నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.